హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట్రోవర్ట్ ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ. ఈరోజు ఏంటంటే స్పెషల్ చింతపండు మిర్చి బజ్జీ. ఎప్పుడు ప్లెయిన్గా చేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. శనగపిండి, మిర్చి, ధనియా పౌడర్, ఉప్పు, నువ్వులు, చింతపండు, సోడా, వాము, కొంచెం పసుపు, కారం. ఇప్పుడు మనం మిర్చీలను సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం స్ట్రెయిట్ అండ్ లావు ఉన్న మిర్చీలను మనకి ఎన్ని కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్తో కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన మిర్చీలను మిడిల్లో కట్ చేసుకోవాలి. ఏదైనా ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని మిడిల్లో మిర్చీలను ఇలా కట్ చేసుకోవాలి. చూసేయండి ఎలా కట్ చేయాలో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిర్చిలో ఉన్న గింజల్ని మెల్లగా స్పూన్తో తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన మిర్చి కౌంట్ని బట్టి ఈ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 5 minutes ముందు నానబెట్టుకున్న చింతపండును రోట్లోకి వేసుకొని స్మూత్గా దంచేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు కానీ నువ్వుల పొడి కానీ యాడ్ చేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత మంచిగా దంచేసుకోవాలి. దాని తర్వాత 2-3 spoons ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత తగినంత ఉప్పు, ఇక్కడ కొంచెం పిండిలో కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ని మన మిర్చిలో పెట్టుకోవడం. ఇక్కడ మా ఆంటీ హెల్ప్ చేస్తుంది మాకు. ఇప్పుడు మన శనగపిండిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం, వాము, సోడా కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 minutes ముందు మంచిగా నానబెట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మరీ పల్చగా టైట్గా ఉండకుండా కొంచెం స్మూత్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఇంకా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక ఒక్కొక్క మిర్చి దాంట్లో వేసుకోవడమే. మెల్లిగా 2 sides లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 sides మన మిర్చిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, మన చింతపండు స్టఫ్ మిర్చి బజ్జీ రెడీ. తింటే ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఆ బజ్జీలను ఒక ప్లేట్లో వేసుకొని తినేయడమే.
Thank you very much guys. Please do like, share and subscribe to me introvert.